నమస్తే ఎంపీ న్యూస్ మన ప్లాన్ స్వాగతం. ఈరోజు పేపర్లో న్యూస్ చూద్దాం. డిసెంబర్ కు గ్రూప్ 2 వాయిదా. డిప్యూటీ సీఎం కలిసిన అభ్యర్థులు గ్రూప్ 2 ఎగ్జామ్స్ ను వాయిదా చేసిన వార్త మనం చూడొచ్చు. అది ఎప్పుడు డిసెంబర్ కట. డిసెంబర్ మరి ఎప్పుడు ఏ డేట్ అనేది ఇంకా ముందు వస్తే కానీ టీఎస్పీఎస్సీ కమిషన్ ఏం చేసింది, డిసెంబర్లోనే గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహిస్తాం, అందరూ నిర్వహించని చెప్పి ప్రకటించిన వార్త మనం చూడొచ్చు. టెర్రర్ విండోస్ 10 కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ అప్డేట్ ఎర్రర్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు నిలిచిన విమాన బ్యాంకింగ్ సేవలు. మొత్తం ప్రపంచం మొత్తం కంప్యూటర్ యుగంతో ముడిపడిన కాబట్టి కంప్యూటర్ ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ అయినా కూడా, సిగ్నల్స్ పోయినా కూడా మొత్తం అంత వ్యవస్థ మొత్తం ఆగిపోతుంది, పనులైనా ఆగిపోతున్నాయి. అదేవిధంగా నిన్న టెర్రర్ అంటే విండోస్ 10 ఉన్న ఎవరికైతే సిస్టమ్ మెయింటైన్ చేస్తారో ఎర్రర్ 10 సాఫ్ట్వేర్ ఉన్న వాటిలకు విమానాలు ఎక్కడ వచ్చి ఎక్కడ పోతాను ఏం కాదు అనేది అలా కనపడుతుంది. విండోస్ 10 కంప్యూటర్లో చిన్న ప్రాబ్లం, అది ఏమొచ్చిందో తెలియదు, సాంకేతిక ప్రాబ్లం లోపం వల్ల ఆ విండోస్ 10 కనపడకుండా ఎర్రర్ వచ్చిందట. ఎర్రర్ వచ్చరికి ఏమవుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. అక్కడి నుంచి విమానం ఇటు వస్తాను తెలియదు, అటు నుంచి అడిపోతాను తెలియదు. బ్యాంకింగ్ సేవలు కూడా, బ్యాంకింగ్ సేవలు బ్యాంకు ఏదైనా డబ్బులు మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఎటు పోదు, ఎటు రాదు, ఎందుకంటే ఎర్రర్ వస్తుంటుంది. విండోస్ 10 ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఎర్రర్ వచ్చిన వార్త మనం చూడవచ్చు. దానివల్ల ప్రయాణికులు, విమాన ప్రయాణికులు చాలా మంది ఆందోళన చెందుతారు. కొన్ని విమానాలు రద్దు అయిపోయినాయి, కొన్ని విమానాలు లేట్గా నడిచినాయి, కొన్ని అంతర్జాతీయ విమానాలు కూడా ఆగిపోయిన వార్త మనం చూడవచ్చు. 4 నుంచి 12 వరకు సెమీ రెసిడెన్షియల్, ఉధృతంగా వాగులు, తెగిన రోడ్లు. చాలా వరకు నిన్న మొన్న కురిసిన వర్షాలకు చాలా మంది కలిసి మన వరంగల్ జిల్లాలో తక్కువ ఉండొచ్చు, కానీ అటు ఆదిలాబాద్ డిస్టిక్, అటు ఖమ్మం డిస్టిక్ మాత్రం ఫుల్ వర్షాలతోటి వాగులు వంకలు తెగి రోడ్లు డ్యామ్ అయిన వార్త మనం చూస్తాం. ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా పెంచగలపేట రోడ్లు చాలా ధ్వంసమైంది, అక్కడ కలవాటు మొత్తం కొట్టుకుపోయిన వార్త మనం చూస్తాం. దీంతో ఒక ఊరు నుంచి ఒక ఊరు పోయే రాకపోకలు ఇబ్బంది అయ్యి జనాలు జనజీవన స్రవంతి అస్తమస్తమైన వార్త మనం చూడొచ్చు. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ అవుట్. అమెరికాలో ఎన్నికల వాతావరణం ఉంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ బైడెన్ ఇద్దరి మధ్యలో పోటీ ఉంది కాబట్టి ఈయన మీద చాలా వ్యతిరేకత ఉంది జనాలు. అక్కడే అమెరికా జనాలు బైడెన్ మాకు వద్దే వద్దని చాలా నినాదాలు చేస్తారు, నిరసనలు చేస్తారు. ఎక్కడ పోయినా కూడా ఇదే నిరసనలు ఎదురవుతాయి కాబట్టి అతనే రేపో మాపో బైడెన్ ఇదంతా గమనించిన బైడెన్ ఏం చేస్తాడు, ఇక ఈసారి ఆల్రెడీ అధ్యక్ష పదవి చేసిండు, 5 years అయిపోయింది. ఇక మళ్ళీ పాల్గొనడం లేదో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఇక నేనే అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని చెప్పేసి రేపో మాపో అతనే ప్రకటించే వార్త మనం చూడొచ్చు. కేత్కర్ 12 సార్లు సివిల్స్. ఈ కేత్కర్ అంటే ఆమె లేడీస్, ఆమె ఇప్పుడు ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ వరకు వచ్చింది. అన్ని ఏవైనా కూడా మొత్తం నకిలీ సర్టిఫికేట్ సృష్టించి ఉద్యోగం సంపాదించాలని ఆస్తని వచ్చింది. ఆమె ఆల్రెడీ ఉద్యోగం కూడా వచ్చింది. ఇక ట్రైనింగ్ లో ఉంది. ఆమె ట్రైనింగ్ లో వెళ్తేనే ఈమె భావోద్రంతో బయటపడ్డది. ఇవన్నీ మరి ఎవరిచ్చినా కదా తెలియదు కాంప్లీట్, కానీ ఈమె ఇచ్చిన సర్టిఫికేట్స్, ఈమె చదువుకున్న డిగ్రీలు ఇవన్నీ మొత్తం ఫేక్ అని తేలింది. ఈమె కాదు, ఈమె అర్హులు కాదు, ఈమె అధికార దుర్వినియోగం చేసిందని చెప్పేసి ఈమెను డిస్క్వాలిఫై చేసింది. అసలు ఉద్యోగం ఇక రాదు ఈమెకని చెప్పేసి వాళ్ళు అధికారులు చెప్పిన వార్త మనం చూడవచ్చు. పెదవాగు ఖాళీ, ప్రాజెక్టు గండి 20 కోట్ల నష్టం. గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతంలో 30 సెంటీమీటర్ల భారీ వర్షం. ఇది ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలో భారీ వర్షాలకు వాగులు వంకలు తెగిపోయినాయి. దాంట్లో పెదవాగు ప్రాజెక్టు, చిన్న ప్రాజెక్టు ఉంటే అది గండివాడి మొత్తం పోయి 20 కోట్ల నష్టం వాటిల్లో మొత్తం మనం చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ కేకే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించబోతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కె కేశవరావు గారికి మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పేసి ఎవరు జీవీఎల్ టీమ్ అండ్ సాయి అవాణి ఇంప్రాకన్ ఈ సంస్థ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్, ఆంధ్రజ్యోతిలో సగం పేపర్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వార్త మనం చూడవచ్చు. కె కేశవరావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పదవి వరించింది. అతను ఇంతకుముందు టీఆర్ఎస్లో కూడా ఒక మెయిన్ లీడర్గా ఉండే అతను మొన్న రీసెంట్గానే కాంగ్రెస్కి వచ్చిండు. అతను సీనియర్ నేత, తెలంగాణ కోసం కొట్టాడంటే కూడా కాంగ్రెస్ ఉండి కూడా తెలంగాణ కావాలన్న వ్యక్తిలో కేకే రావు కూడా ఒకరు. తెలంగాణ ప్రకటించేటప్పుడు కూడా తెలంగాణ కావాలని గట్టిగా చెప్పిన వాటిలో కూడా తెలంగాణలో ఒకరు కేకే గారు. అయినా కూడా తెలంగాణ కోసం మన తెలంగాణ వచ్చని చెప్పేసి అప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళిపోయి అక్కడ కూడా ఒక బలమైన నేతగా ఉండి మళ్ళీ సొంత గుడికి వచ్చి ఇక్కడ కూడా ప్రభుత్వ సలహాదారిగా రేపు మా బాధ్యత స్వీకరిస్తున్న వార్త మనం చూడవచ్చు. ఇవి ఈరోజు.